నమస్తే వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. గిట్టుబాటు ధర కోసం కదం తొక్కిన అన్నదాత కన్నెర్ర చేసిన ఎర్రజొన్న రైతన్న నామినేషన్లతో వినూత్న నిరసన. ఇటు పసుపు రైతు ఆందోళన బాట, సిట్టింగ్ ఎంపీ కవితమ్మపై పోరుబాట. రణక్షేత్రంలో రైతన్న ఫోకస్. రాజకీయాల్లో టైమింగ్ అంటే ఇదేనేమో. వారంతా 3 నెలల నుంచి ఉద్యమం చేస్తూనే ఉన్నారు. రోడ్డెక్కి రాస్తారోకోలు కూడా చేశారు. తాము పండించిన ఎర్రజొన్నలు, పసుపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ నినాదాలు చేశారు. కనిపించిన రాజకీయ నేతలకు వినతి పత్రాలు ఇచ్చి మొరపెట్టుకున్నారు. అయితే ఈ ఆందోళనలను మన నేతలు లైట్ గా తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు టైం అన్నదాతలకు అనుకూలంగా మారింది. ఒక్క ఐడియాతో సిట్టింగ్ ఎంపీతో పాటు మిగిలిన పార్టీల అభ్యర్థులను ముచ్చెమటలు పట్టిస్తున్నారు అన్నదాతలు. 1-2 కాదు, ఏకంగా 180 మందికి పైగా నిజామాబాద్ లోక్సభ సీటుకు నామినేషన్లు వేశారు. ఇప్పుడు రైతులను బుజ్జగించేందుకు అన్ని పార్టీల నేతలు వారి ఇళ్ల వద్దకు క్యూ కడుతున్నారు. తెలంగాణలో కదం తొక్కిన అన్నదాతలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఐదేళ్లకు రైతన్నల సరికొత్త ఉద్యమం. ఏకంగా సీఎం కేసీఆర్ కుమార్తె కవితమ్మపైనే పోరుబాట. నిజామాబాద్ లోక్సభ స్థానంలో పోటీకి సిద్ధమైన సామాన్య రైతులు. ఎర్రజొన్న, పసుపు పంటలకు గిట్టుబాటు ధర కోసం వినూత్న నిరసనలు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్. మూడు నెలలుగా ఆందోళన చేస్తున్నా తమను పట్టించుకోలేదని ఆవేదన. ఎలక్షన్ కోడ్ పేరుతో కుంటిసాకులు చెబుతున్నారని రైతుల ఆరోపణలు. కవితతో కయ్యానికి సిద్ధమైన రైతులు. నిజామాబాద్ లోక్సభ సీటుకు 1 కాదు 2 కాదు, ఏకంగా 245 నామినేషన్లు. ఎన్నికల్లో పోటీకి 180కి పైగా నామినేషన్లు వేసిన అన్నదాతలు. ఈవీఎంలో 93 మంది అభ్యర్థులకే అవకాశం. అంతకు మించి పోటీలో నిలిస్తే బ్యాలెట్ తప్పదు. విత్డ్రా చేయించేందుకు అధికార పార్టీ నేతల ప్రయత్నాలు. బ్యాలెట్తో ఎన్నిక నిర్వహించక తప్పదా? దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఇందూరు రైతన్న. ఫీల్ గుడ్, గుణాత్మక మార్పు. మొత్తం 16 సీట్లలో మాదే గెలుపు అంటూ ప్రచారంలో దూసుకుపోతున్న అధికార టీఆర్ఎస్కు ఇందూరు రైతన్నలు తమదైన శైలిలో షాక్ ఇచ్చారు. ఏకంగా సిట్టింగ్ ఎంపీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితమ్మపై కయ్యానికి సిద్ధమయ్యారు. ఆమె పోటీ చేస్తున్న నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఇలా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది నామినేషన్లు వేయడం 1996 తర్వాత ఇదే తొలిసారి. అంతేకాదు, నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి, అందులోనూ సీఎం కుమార్తె పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి అన్నదాతలు వందల సంఖ్యలో నామినేషన్లు వేయడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్కు తిరుగులేదు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ఆ పార్టీ తీరులోనూ మార్పు వచ్చింది. కేంద్రంలో ఎలాగైనా సరే చక్రం తిప్పాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలను
తమ మిత్రపక్షమైన ఎంఐఎంతో కలిసి గెలుచుకుని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ మెడలు వంచుతామని ఆయన ప్రతి ఎన్నికల సభలో చెబుతూనే ఉన్నారు. అయితే నిజామాబాద్ రైతులు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రచారాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. మా డిమాండ్ల మాట ఏమిటంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒక రైతు అనేది 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 4,500, 5,000 ఈ గిట్టుబాటు అసలు పెట్టుబడి పెట్టిన దాన్ని కూడా రాక రైతులు ఎంతోమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించి రైతుల పక్షాన్ని నిలిచి మన కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళ యొక్క ఎలాగైనా చేసి మన రైతులకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా ఈ పోరాటం ఉంటుంది. మేము జగిత్యాల జిల్లా నుంచి దాదాపు ఈరోజు ఒక 50-60 మంది వచ్చినాం. మొన్న ఒక 10 మంది నామినేషన్లు వేసినాం. ఇది ఎలాంటి పార్టీ మద్దతు లేకుండా మేము సొంతగా మా సంఘాలు లేకపోతే మా జేబుల నుంచి డబ్బులు భరించి నామినేషన్ వేస్తున్నాం. ఇది ఎలాంటి పార్టీల మద్దతు కూడా మాకు లేదు. కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆలోచించి మన రైతులందరికీ కూడా న్యాయం చేయాలని మా యొక్క నిజామాబాద్ పార్లమెంటు తరపున నేను అందరినీ కోరుకొని ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ ఇలా వీళ్ళు కూడా నామినేషన్లు కరెక్ట్ ఏనిస్తలేదని తెలిసింది. మేము ఒకటి ఎలక్షన్ కమిషన్కు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క రైతును నామినేషన్ వేసే విధంగా చూడండి. ఎందుకంటే మన పార్టీలో వాళ్ళు వస్తే వాళ్ళకు లైన్ లేకుండా ఈ రైతులకు నామినేషన్లు వేస్తే మాకు లైను టోకెన్స్ ఇవ్వకుండా అడ్డుకుంటారట. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రాజ్యాంగంలో మనం పుట్టినప్పుడు ఎవరైనా కానీ నామినేషన్ వేసే హక్కు ఉంటుంది. ఫిబ్రవరి నెల నుంచి కూడా తాము ఉద్యమం చేస్తున్నామని అన్నదాతలు అంటున్నారు. రోడ్లపైన వంట వార్పు కూడా చేశామని, శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించామని, గత 3 నెలలుగా ఉద్యమం చేస్తున్నా అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సిట్టింగ్ ఎంపీ కానీ తమను అస్సలు పట్టించుకోలేదని, కనీసం ఎవరు కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ప్రగతి భవన్కు ర్యాలీగా వచ్చి వినతిపత్రం ఇద్దామన్నా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారని, లాఠీచార్జీలు కూడా చేశారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తాము చేపట్టిన ఉద్యమం రాజకీయాలకు అతీతంగా సాగుతోందని, తమంతట తామే ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతోనే నిజామాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్నామన్నారు. ఇప్పుడు తాము నామినేషన్లు వేసిన తర్వాత తమను సంప్రదిస్తున్నారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, అందుకే తమ డిమాండ్లు పరిష్కరించలేకపోతున్నామంటూ కుంటి సాకులు చెప్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు రైతులు. తెలంగాణలో రైతన్నలకు ఉద్యమాలు కొత్త కాదు. అంతేకాదు ఇక్కడి ప్రజలు అలుపెరగని ఉద్యమంతో స్వరాష్ట్ర కలను సాకారం చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన 5 ఏళ్ల తర్వాత రైతులు మళ్లీ ఆ స్థాయిలో ఉద్యమించడం ఇదే తొలిసారి. పసుపు, ఎర్రజొన్న రైతులు చేస్తున్న ఈ ఉద్యమం వెనక రాజకీయాలు లేవని చాలామంది రైతు సంఘ నాయకులు అంటున్నారు. తమ నిరసన ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన రైతు సంఘాలు, వాటి నాయకులు ఉన్నారని అంటున్నారు. తమ ఆవేదనను పాలకుల దృష్టికి తీసుకురావడం కోసం తాము సైతం ఎన్నికల రణక్షేత్రంలో దిగామంటున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పసుపు, ఎర్రజొన్నకు కనీస మద్దతు ధర ఇవ్వాలని వారు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. అటు నిజామాబాద్ లోక్సభకు నామినేషన్ వేయాలని వారు ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయమేమీ కాదంటున్నారు రైతులు. ముఖ్యంగా 3 నెలలుగా ఆర్మూరు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మెట్పల్లితో పాటు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ రైతన్నలు ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే స్థానిక ఎంపీ కవిత కానీ కేసీఆర్ ప్రభుత్వం కానీ తమను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోపంతోనే మూకుమ్మడి నామినేషన్లు వేయడం ద్వారా తమ సమస్యను పాలకులు, ప్రభుత్వాల దృష్టికి తేవాలనుకుంటున్నారు రైతులు. అటు సిట్టింగ్ ఎంపీ కవిత గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సైతం పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. అయితే పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధర కేంద్రం పరిధిలోనివని, తాను కేంద్రం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తూనే ఉన్నానని కవిత అంటున్నారు. ఎన్నికల కోడ్ రావడంతో ఇదే అదనుగా విపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆమె ఆరోపణలు గుప్పిస్తున్నారు. రైతులు మాత్రం గ్రామాల వారీగా మొదట సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామ కమిటీలు చర్చించిన తర్వాత ఎంపిక చేసిన రైతుల చేత, ముఖ్యంగా డిపాజిట్ సొమ్ము పోయినా పర్వాలేదనే తెగింపు ఉన్న రైతులను నామినేషన్లు వేసేందుకు ఎంపిక చేశారని చెబుతున్నారు. ఇలా నామినేషన్లు వేసిన వారిలో యువ రైతులు కూడా ఉన్నారు. చాలామంది రైతులు నామినేషన్ పత్రాలు తీసుకున్నా ఆ ఫారాలు పూర్తి చేయడానికి కష్టపడ్డారని, తెలిసిన వారిని సంప్రదించి పత్రాలు పూరించారంటున్నారు. ప్రస్తుతం 245 వరకు నామినేషన్ల లెక్క తెలిసింది. నామినేషన్ల పరిశీలన ఇంకా ఉపసంహరణ తర్వాత ఎంతమంది రైతుల నామినేషన్లు ఆమోదం పొందుతాయో, రిజెక్ట్ అవుతాయో, తుది జాబితాలో ఎంతమంది అన్నదాతలు నిలుస్తారో ఈ నెల 28 సాయంత్రానికి తేలనుంది. టుడేస్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నిత్య నూతన విజ్ఞానంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన వేదభూమి ఇది నాటి భారతం.
సనాతన ధర్మం ఆచార సంప్రదాయాలపై దాడులు. ఇది నేటి భారతం. స్వార్థ రాజకీయాలు, విదేశీ కుట్రలతో భరత జాతిని నిర్వీర్యం చేస్తున్న దుష్ట శక్తులపై గళమెత్తాలని మీరనుకుంటున్నారా? కానీ ఒక్కడినే ఏం చేయగలననే నిర్వేదంలో ఉన్నారా? అయితే రండి, దేశం కోసం ధర్మం కోసం ఆవిర్భవించిన ఏకైక న్యూస్ ఛానల్ భారత్ టుడేతో జతకలవండి. ఆరోగ్యాన్ని హరించే, సమాజాన్ని తప్పుదారి పట్టించే చిల్లర ప్రకటనలకు ఎన్నడూ తల వంచని మన భారత్ టుడే ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలకు సహసమర్పకులుగా ఉండండి. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలను నెఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా చెక్ ద్వారా SBI సహస్ర టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నంబర్ 380255827171 IFSC SBIN 0004155 కు పంపి ధర్మరక్షణలో భాగస్వాములు కండి. మీ చెల్లింపు వివరాలను 9133311266 నంబర్కు వాట్సాప్ చేయండి. లక్ష్యం కోసం 1,00,000 మందిలో మీరు ఒకరు కండి. ధర్మ రక్షణ మన ధ్యేయం, దేశ రక్షణే మన లక్ష్యం. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఈసారి ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ కవితతో పాటు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు అన్నదాతల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. మద్దతు ధర కోసం చేపట్టిన ఆందోళనలకు ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులు బ్యాలెట్ పోరుకు శంఖారావం పూరించారు. ప్రజాస్వామ్య రణక్షేత్రమైన ఎన్నికలనే తమ డిమాండ్ల సాధనకు కార్యస్థలంగా మలుచుకున్న నిజామాబాద్ జిల్లా రైతులు ఒక్కసారిగా భారతావని దృష్టిని ఆకర్షించారు. పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర అందించాలనే డిమాండ్తో పెద్ద ఎత్తున ఆందోళన చేసినా ఫలితం లేకపోవడంతో రైతులందరూ ఎన్నికల బాట పట్టారు. గత సోమవారం నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసే సమయానికి నిజామాబాద్ లోక్సభ పరిధిలో మొత్తం 245 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నామినేషన్లలో ఎక్కువ భాగం రైతులవే ఉన్నాయి. అంతేకాదు రైతులు వేసిన ఈ నామినేషన్ కు అయ్యే ఖర్చులను కూడా గ్రామ కమిటీలే సమకూర్చాయి. మొత్తం మీద కవితకు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయగలిగారు. వాస్తవానికి తొలుత కనీసం 1000 నామినేషన్లు వేయాలని రైతులు నిర్ణయించగా చివరికి 245 నామినేషన్లను దాఖలు చేశారు. అటు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా తమిళనాడుకు చెందిన రైతులు వారణాసిలో పెద్ద ఎత్తున నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. 100 రోజులకు పైగా తాము ఆందోళన చేసినా ప్రధాని పట్టించుకోలేదని, వారణాసిలో 111 మంది రైతులను పోటీకి దింపుతున్నామని దక్షిణాది నదుల అనుసంధాన పథకం రైతు సమైక్య నేతలు తెలిపారు. నిజామాబాద్లోని ఆర్మూరు డివిజన్, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పసుపు, ఎర్రజొన్న పంటలను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తూ ఉంటారు. ఈ ఏడు నిజామాబాద్ కొత్త జిల్లాలోనే 36,000 ఎకరాల్లో పసుపు, 49,000 ఎకరాల్లో ఎర్రజొన్న సాగు చేశారు. ఈ రెండు పంటలు ప్రభుత్వం కొనుగోలు చేసే జాబితాలో లేవు. వ్యాపారులు మార్కెట్ డిమాండ్ ఆధారంగా ధరలు నిర్ణయించి కొంటూ ఉంటారు. ఎర్రజొన్న విత్తనాలు విక్రయించే వ్యాపారులే రైతుల నుంచి పంటను కొంటారు. ముందే ధర నిర్ణయించి ఒప్పందం చేసుకుంటారు. దీన్ని ఉత్తర భారతంలో పశుగ్రాసంగా వినియోగిస్తారు. ఆరంభంలో ఒప్పందం ప్రకారం కొనుగోలు చేసిన వ్యాపారులు పుష్కర కాలంగా ధర తగ్గించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈసారి ధర మరింత తగ్గించారు. 2 ఏళ్ల కిందట క్వింటాకు 2,200 ఉన్న ధర ఈసారి 1,600కు పడిపోయింది. ఇటు ఆర్మూర్లో సొంతంగా తయారు చేసుకున్న విత్తనంతో పాటు ఎర్రగుంటూరు, సేలం తదితర రకాల పసుపును ఇక్కడి రైతులు పండిస్తారు. క్వింటాలకు 15,000 వరకు పలికిన ధర వ్యాపారుల మాయాజాలంతో భారీగా పతనమైంది. గత ఏడాది క్వింటాలకు 6,500 నుండి 7,000 ఉండగా ఈసారి 5,000 నుండి 5,200 మించడం లేదు. పంటలకు మద్దతు ధర కోసం రైతులు గత నెలలో ధర్నాలు చేశారు. రహదారులను దిగ్బంధించి వంటావార్పు నిర్వహించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంలో చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. కానీ వారి ఉద్యమాన్ని పోలీసులు కట్టడి చేశారు. ఆందోళనలతో ఫలితం లేదనుకున్న కర్షకులు తమ పోరుబాటును ఎన్నికల్లో పోటీ బాటగా మార్చుకున్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన ఇందూరు, జగిత్యాల ప్రాంతాల్లో విస్తరించి ఉన్న నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో రైతుల సంఖ్య 3.5 లక్షలు.
ఎన్నికల్లో వీరి ప్రభావం కూడా ఎక్కువే. రాజకీయ పార్టీలు ఈ జిల్లా విషయానికి వచ్చేసరికి వీరిని కేంద్రీకృతం చేసి ప్రచార అస్త్రాలు సిద్ధం చేసుకుంటాయి. ఈసారి మాత్రం రైతులు ఆగ్రహంగా ఉండే వారే నిరసన రూపంలో నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో రాజకీయ పార్టీలు రైతు డిమాండ్లకు సానుకూల వైఖరి కనబరుస్తూ హామీలు సిద్ధం చేసుకుంటున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు రైతుల్ని ఒప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. గతంలో గిట్టుబాటు ధర దక్కక నష్టపోతున్న పసుపు రైతులను ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రి బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్నాథ్ సింగ్ కు బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశామని చెబుతున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్లను ప్రస్తుతం నిజామాబాద్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మపురి అరవింద్, డాక్టర్ జేఎన్ వెంకట్ నేతృత్వంలోని బృందాలు వేర్వేరుగా కలిసిన విషయాన్ని బీజేపీ నేతలు ఇప్పుడు ఎన్నికల ప్రచార సభల్లో గుర్తు చేస్తున్నారు. దశాబ్దం క్రితమే 15,000 క్వింటా పలికిన పసుపు ఇప్పుడు 5,000 కూడా పలకడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పండే పసుపులో సగానికి పైగా తెలంగాణలో, అందులోనూ అత్యధికంగా నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో పండుతోందని తెలిపారు. పసుపు సాగులో ఇబ్బందులు, ధరల అంశాన్ని బృందం సభ్యులు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కు వివరించడం జరిగింది. పసుపు మద్దతు ధర అంశాన్ని బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిందని బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చెబుతున్నారు. రైతు రాజ్యం మోదీతోటే సాధ్యమని ఆయన అనేక పంటలకి మద్దతు ధర పెంచింది. రైతు రాజ్యం మోదీతోటే సాధ్యమా కాదా? రామరాజ్యం మోదీతోటి సాధ్యమా కాదా? రేపు మనం భారతీయ జనతా పార్టీ ఆఫీస్ తెరుచుకుంటే, గెలిపించుకుంటే ఆ ఆఫీసులకు 24 గంటలు ఓపెన్ ఉంటుంది, కాల్ సెంటర్ ఓపెన్ ఉంటుంది. మీకు ఎటువంటి కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఉన్నా మీరు డైరెక్ట్ హాట్ లైన్ కాల్ సెంటర్లకు ఫోన్ చేసుకొని మీకు అప్లికేషన్ నుంచి మీకు ఆ స్కీమ్ మీ ఇంటికి వచ్చే వరకు మన ఎంపీ ఆఫీసే చేస్తుంది, ఎటువంటి స్కీమ్ అయినా. ఇటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల ప్రణాళిక కమిటీ సభ్యుడు రామ్ మాధవ్ ఆర్మూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో వెల్లడించారు. పసుపు, ఎర్రజొన్న, చెరకు పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చుంటే సమస్యలు ఎప్పుడో పరిష్కారం అయ్యేవన్నారు. బీజేపీ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ రైతు ప్రతినిధులతో ఢిల్లీకి వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, పసుపు, ఎర్రజొన్న, చెరకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఎన్నికల ప్రణాళిక కమిటీ చైర్మన్ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఎన్నికల ప్రణాళిక కమిటీలో చర్చించి ఈ 2 అంశాలను ఎన్నికల ప్రణాళికలో చేర్చినట్లు ఆయన వెల్లడించారు. కనీస మద్దతు ధర లేని వివిధ పంటలకు ఉత్పత్తి ధర కంటే మార్కెట్ ధర తక్కువగా ఉంటే ఆ లోటును కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని రామ్ మాధవ్ తెలిపారు. ఈ రాష్ట్రపు సమస్యలని ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర సరైన పద్ధతిలో లేవనెత్తిన ప్రయత్నాన్ని టీఆర్ఎస్ పార్టీ వారు ఎప్పుడూ చేయలే. అరవింద్ గారు ఢిల్లీకి రైతులతో కలిసి వచ్చి ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకుని వచ్చి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గృహ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి, అదేవిధంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ గారిని కలిసి ఇక్కడి రైతులు, ముఖ్యంగా పసుపు, ఎర్రజొన్నలు పండించేటటువంటి రైతులు, చెరుకు రైతులు వీరి యొక్క సమస్యల్ని కూలంకషంగా వారికి తెలియజేసిన తర్వాత వారే ఆశ్చర్యపోయారు. అరే, ఇన్ని సమస్యలు ఉన్నాయా? మరి ఇక్కడ స్వయముగా ఒక పార్లమెంట్ ప్రతినిధి నిజామాబాద్ నుంచి పెద్ద ఆవిడ కూర్చుని ఉన్నదే పార్లమెంట్ లో, ఆమెకి ఎప్పుడూ ఇంత తీరికే రాలేదే మా దగ్గరికి రావడానికి అని వారు ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి. మిత్రులారా, అటు ఆర్మూర్లో నిర్వహించిన ఈ బహిరంగ సభలో, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో సోమవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కలిసి పాల్గొన్నారు. సభలో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. నిజాంను మించిన నియంతృత్వ పాలన సాగిస్తున్న కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా తర్వాతే నిజామాబాద్ లోక్సభకు బ్యాలెట్ పేపరా లేక ఈవీఎం అనేది నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం అభ్యర్థుల సంఖ్య 96 మించితే బూత్లలో కంపార్ట్మెంట్లు, ఈవీఎంల లింకింగ్స్ సమస్యలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. దాంతో బ్యాలెట్ పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు.
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి 245 నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఎన్నికల సంఘం వినియోగిస్తున్న ఈవీఎంలు ఈసీఐఎల్ M2 రకానివి. వీటి ద్వారా గరిష్టంగా 93 మంది అభ్యర్థులకు పోలింగ్ నిర్వహించే వీలుంది. భేల్ రూపొందించిన M3 రకం ఈవీఎంలలో 393 మంది అభ్యర్థుల వరకు పోలింగ్ నిర్వహించే వీలున్నప్పటికీ ఎన్నికల సంఘం M2 రకం ఈవీఎంలనే వినియోగిస్తోందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. నిజామాబాద్లో రాజకీయ పార్టీల అభ్యర్థులు కొందరు స్వతంత్రులు కాగా మిగిలిన వారు ఎర్రజొన్న, పసుపు రైతులు. కొందరు 4 చొప్పున నామినేషన్లు దాఖలు చేయగా మరికొందరు 2 ఇంకొందరు ఒక్కొక్కటి చొప్పున వేశారు. మంగళవారం జరిగే నామినేషన్ల పరిశీలన అనంతరం అభ్యర్థుల సంఖ్య విషయంలో కొంతవరకు స్పష్టత వస్తుంది. ఉపసంహరణకు గడువు 28వ తేదీ కావడంతో ఆ రోజు ఎంతమంది బరిలో ఉంటారనే పూర్తి చిత్రం ఆవిష్కృతమవుతుంది. అనంతరం అభ్యర్థుల సంఖ్యను బట్టి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది. 93 మంది అభ్యర్థులకు మించి పోటీలో నిలిస్తే మాత్రం బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పంతొమ్మిది 1996లో నల్గొండ లోక్సభ స్థానానికి ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం 480 మంది నామినేషన్లు వేశారు. ప్రస్తుతం నిజామాబాద్ లోక్సభ స్థానానికి జిల్లాకు చెందిన రైతులు 242 మంది నామినేషన్లు వేశారు. 16 మంది అభ్యర్థులకు నోటాతో కలిపి ఒక బ్యాలెట్ యూనిట్ చొప్పున వినియోగిస్తారు. అంతకంటే ఎక్కువ మంది బరిలో ఉంటే మరో బ్యాలెట్ యూనిట్ను అనుసంధానిస్తారు. ఇలా 2006 నుంచి 2010 వరకు ఉన్న M2 ఈవీఎంలో 4ని అనుసంధానించడం ద్వారా 64 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించవచ్చు. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని మోడకురిచి అసెంబ్లీ నియోజకవర్గంలో 1033 మంది పోటీ చేశారు. అప్పట్లో బ్యాలెట్ పేపర్ను బుక్లెట్గా ముద్రించాల్సి వచ్చింది. కర్ణాటకలోని బెల్గాంను మహారాష్ట్రలో కలపాలంటూ స్థానికులు బెల్గాం లోక్సభ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. మొత్తం 456 మంది పోటీలో నిలిచారు. అప్పట్లో 1996 లోక్సభ ఎన్నికల్లో నల్గొండ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 642 మంది నామినేషన్ వేశారు. పరిశీలన అనంతరం 480 నామినేషన్లు మిగిలాయి. అతిపెద్ద బ్యాలెట్ పేపర్ ముద్రించడానికి సమయం కావాల్సి ఉండడంతో ఎన్నికను వాయిదా వేసి మళ్లీ నిర్వహించారు. కానీ సమస్య మాత్రం జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చాయి. EMRP ప్రాజెక్టు నుంచి నీరందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇది వాల్టి టుడేస్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.